Hi guys, welcome to Satnika Vlogs. Day 5 in our trip. Today we are in Arizona. నిన్న మనం చూసాం కదా పెట్రిఫైడ్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ నుంచి పార్క్ అక్కడి నుంచి ఎయిర్బిఎన్బికి వచ్చి చెక్ ఇన్ చేసాము. సో ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6 అవుతుంది టైమ్. సో ఇప్పుడు మేము గ్రాండ్ క్యాన్యన్కి స్టార్ట్ అవుతున్నాము. సో ఎర్లీ మార్నింగ్ ట్రెక్స్ అయితే కొంచెం సన్నీ వెదర్ ఉండదు అనేసి వెళ్తున్నాం తొందరగా. సో యాక్చువల్గా 5 o'clockకి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ కొంచెం లేట్ అయింది. సో స్టార్ట్ అవుతున్నాం, చూద్దాం ఎలా ఉంటాయో వ్యూస్ అవన్నీ గ్రాండ్ క్యాన్యన్కి వెళ్ళాక. మేము తీసుకున్న ఎయిర్బిఎన్బి వెనకాల వ్యూస్ చూసారు కదా, ఇది యాక్చువల్గా మౌంటైన్ గెట్ అవే అని తీసుకున్నాము. సో మౌంటైన్ వ్యూస్ వస్తాయి అనేసి. సో చూస్తున్నారు కదా, మా ఇంటి బ్యాక్ యార్డ్ నుంచి కూడా కనిపిస్తాయి, బట్ నేను ఇప్పుడు ఫ్రంట్లో ఉన్నాను. చూస్తున్నారు కదా వ్యూస్ అదంతా. వెల్కమ్ బ్యాక్ గైస్, వచ్చేసాం గ్రాండ్ క్యాన్యన్ దగ్గరికి. సో నా బ్యాక్ ఉన్నదే విజిటర్ సెంటర్. సో విజిటర్ సెంటర్కి వెళ్ళి కనుక్కోవాలి అంటే ట్రైల్ హెడ్స్ అవన్నీని. సో మాకు ఇక్కడ ఎంట్రన్స్ స్టేషన్ దగ్గర మ్యాప్ ఇచ్చారు. సో మా ఎంట్రన్స్ స్టేషన్ దగ్గర యాక్చువల్గా మా దగ్గర యాన్యువల్ పాస్ ఉంది, అమెరికా ద బ్యూటిఫుల్ యాన్యువల్ పాస్ అనేది. సో అది ఎంట్రీ చూపించాము. సో అదైతే ఫ్రీ ఉంటుంది, బట్ ముందుగా మనం పే చేసి బై చేయాలి. ఎంట్రీ అయ్యాక విజిటర్ సెంటర్ దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచి ట్రైల్ హెడ్స్ ఉంటాయన్నమాట. సో మేమైతే ప్రస్తుతానికి బ్రైట్ ఏంజల్ ట్రైల్ హెడ్కి వెళ్దాం అనుకుంటున్నాము. దానికైతే డైరెక్ట్ పార్కింగ్ ఉంటుంది, బట్ సౌత్ కైబాబ్కి అయితే షటిల్ సర్వీసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఆ షటిల్ సర్వీసెస్తో వెళ్తే ట్రైల్ హెడ్ వరకు వెళ్ళొచ్చు. సో వెళ్దాం పదండి, అడుగుదాం విజిటర్ సెంటర్స్లో ట్రైల్ హెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కొని స్టార్ట్ అవుదాం. ఇప్పుడే విజిటర్ సెంటర్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాము. మనం ఇవాళ 2 ట్రైల్స్ ట్రై చేయాలనుకుంటున్నాము. యాక్చువల్లీ ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటది, సౌత్ కైబాబ్ ట్రైల్. సౌత్ కైబాబ్ ట్రైల్. అక్కడికి వెళ్ళడానికి మనము ఇక్కడ విజిటింగ్ సెంటర్ నుంచి ఇక్కడ షటిల్ తీసుకోవాలంట. సో ఆ షటిల్ తీసుకునేసి అక్కడ ఒక పాయింట్ ఉంటుంది, అక్కడికి తీసుకెళ్తారు. అక్కడ నుంచి మనము ట్రైల్కి వెళ్ళాలన్నమాట. మళ్ళీ సేమ్ ట్రైల్లో మళ్ళీ సేమ్ షటిల్లోనే వాళ్ళు ఇక్కడ డ్రాప్ చేస్తారు. మనం కార్ ఎక్కడ పార్క్ చేస్తామో అక్కడికి. మనం ఇప్పుడు షటిల్ బస్సెస్ ఉండే దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే 3 రూట్ బస్సెస్ ఉంటాయి యాక్చువల్గా. బ్లూ రూట్, పర్పుల్ రూట్ అండ్ ఆరెంజ్ రూట్ అనమాట. సో బ్లూ రూట్ అయితే విలేజ్ రూట్ వైపు వెళ్తుంది, పర్పుల్ రూట్ వచ్చి ఇటు సాయన్ రూట్కి. సో ఆరెంజ్ రూట్ అనేది ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా సౌత్ కైబాబ్ ట్రైల్ హెడ్కి, అక్కడికి వెళ్తుంది. సో ఇంకా ఇక్కడైతే ప్రస్తుతానికి ఆరెంజ్ బస్ ఏది రెడీ లేదు. సో మనం వెయిట్ చేయాలి కొంచెం సేపు. ఇప్పుడే షటిల్ వచ్చింది, షటిల్ ఎక్కాము ఇక్కడ మేము వైపు. సో ఆరెంజ్ రూట్ షటిల్ ఎక్కామన్నమాట. సో మనకి కైబాబ్ ట్రైల్ హెడ్ దగ్గర డ్రాప్ చేస్తారు, అండ్ ఇంకా చాలా వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి ఆన్ ద వేలో. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ డౌన్, యూ కెన్ గెట్ డౌన్ ఎట్ దట్ పాయింట్స్. అదర్వైజ్ వీ కెన్ డైరెక్ట్లీ గో టు ద ట్రైల్ హెడ్. సో మనం డే హైక్ చేస్తే సౌత్ కైబాబ్ ట్రైల్లో ఎవ్రీ 10 minutesకి ఒక బస్ వస్తుంది. సో లాస్ట్ బస్ అయితే 8:15కి ఉంటుందని ఇప్పుడు అనౌన్స్ చేశారు. సో మనం స్టార్టింగ్ పాయింట్ నుంచి కింద ఫ్యాంటమ్ ర్యాంచ్ వరకు వెళ్తే సో టైం పడుతుంది కదా. సో రిటర్న్ రావడానికి లాస్ట్ బస్ అయితే 8:15 PM. సో అది అనౌన్స్ చేస్తున్నారు. సౌత్ కైబాబ్ ట్రైల్ హెడ్కి ఇప్పుడే రీచ్ అయ్యాము. సో షటిల్ బస్ స్టాప్ ఉంది, అక్కడ నుంచి పక్కనే ట్రైల్ హెడ్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి ఇంకా ట్రైల్ వాక్ చేయొచ్చు. సో చూద్దాం రండి వ్యూస్ అవన్నీ. ట్రైల్ స్టార్ట్ చేద్దాం.
యా బేసికలీ ఈ ట్రయల్స్కి వచ్చినప్పుడు గ్రాండ్ క్యానియన్కి వచ్చినప్పుడు ఏమైనా ట్రయల్స్ తీసుకునేటప్పుడు యూ మస్ట్ అండ్ షుడ్ క్యారీ ప్లెంటీ ఆఫ్ వాటర్. ఓకే ఓకేనా, ఈచ్ ట్రయల్కి వెళ్ళినప్పుడు. యా ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. గైస్ చూస్తున్నారు కదా, ఇవి వ్యూస్ మనం ట్రైల్ హెడ్ దిగుతున్నప్పుడు. సో ఫస్ట్ అయితే డిసెండ్ అవ్వాలి. ట్రైల్ హెడ్స్ అన్ని ఇక్కడ. సో డిసెండ్ అవుతున్నాం కదా అని ఈజీగా తీసుకొని వెళ్ళడానికి లేదు. సో ఎంత డిసెండ్ అవుతామో అంత ఎసెండ్ అవ్వాలి మళ్ళీ మనం. హాయ్ గైస్, సగం దూరం కూడా రాలేదు, బట్ చాలా డిసెండ్ అయ్యాము ఆల్రెడీ. ఫస్ట్ వ్యూ పాయింట్ కూడా ఇంకా రీచ్ అవ్వలేదు, బట్ ఎంత డిసెండ్ అవుతామో అంత ఎక్కాలి. సో సో కేర్ఫుల్గా చూసుకొని మీరు ఏ పాయింట్ వరకు చూడగలుగుతారో అంతవరకు చూసుకోండి. గైస్ మనం ఫైనల్లీ రీచ్ అయ్యాం ఊహా పాయింట్. చూడండి 360 డిగ్రీస్ వ్యూ ఇక్కడ నుంచి చూస్తుంటే వావ్ అనేటట్టుందిగా పాయింట్ వ్యూస్. ఇక్కడికి వచ్చామంటే మనం 1 మైల్ హైక్ చేసినట్టు. అండ్ ఇది రిమ్ ట్రైల్ హెడ్ నుంచి ఎగ్జాక్ట్లీ 600 to 700 feet బిలో వచ్చినట్టు మాట. ఇప్పుడు ఈ పాయింట్కి వచ్చామంటే మనం జస్ట్ ఎంజాయ్ ద వ్యూ గైస్. ఊహా పాయింట్ నుంచి ఈ ట్రైల్ కంటిన్యూ చేసాం నెక్స్ట్ పాయింట్కి, సెడార్ రిడ్జ్. ఆ పాయింట్ వచ్చేసి జూమ్ చేస్తున్నా కదా చూడండి, అదే సెడార్ రిడ్జ్ పాయింట్ అనమాట. మనం నెక్స్ట్ వెళ్ళబోయే స్టాప్. చూస్తే దగ్గరగా కనిపిస్తుంది అండ్ డిస్టెన్స్ కూడా 0.6 miles ఉంది ఊహా పాయింట్ నుంచి. బట్ స్టిల్ మనం 12-20 feet ఎలివేషన్ డ్రాప్ వెళ్తున్నాం మనం. సో అది మళ్ళీ మనం ఎసెండ్ అవ్వాలి. మార్నింగ్ చెప్పాను కదా గైస్, మనం గ్రాండ్ క్యాన్యన్కి వచ్చాము అనేసి. సో అందులో ఒక ట్రైల్ అయితే తీసుకున్నాం, అది సౌత్ కైబాబ్ ట్రైల్. సో అందులో కూడా డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి. సో మేమైతే 2 పాయింట్స్, ఐ మీన్ సెడార్ ఊహా పాయింట్ అండ్ సెడార్ రిడ్జ్ పాయింట్ అని 2 ఉంటాయి. ఆ 2 పాయింట్స్ చూసి వచ్చాము. బట్ ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ గైస్. దిగేటప్పుడు బాగానే అనిపిస్తుంది, బట్ ఎక్కేటప్పుడు ఎలివేషన్ వల్ల లైక్ టెంపరేచర్ చేంజెస్ అయితే చాలా ఉంటాయి. చాలా అంటే మార్నింగ్ అసలు అయితే చాలా కూల్గా ఉండే మాకు. సో నువ్వు అలా కిందకి దిగే కొద్దీ దిగేటప్పుడు నీకు పెద్దగా అనిపించదు, నీకు స్లో వెళ్ళిపోతాం దిగిపోతాం. బట్ పైకి వచ్చేటప్పుడు మాత్రం అంటే చాలా లైక్ టఫ్ అనమాట. చాలా అలసిపోతారు పైకి రావడానికి. యా ప్లెంటీ ఆఫ్ వాటర్ పట్టుకెళ్ళిన షేడ్ ఎంత ఉన్నా కూడా ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ టు ఎసెండ్ అనమాట. డిసెండ్ అయితే ఈజీగా చేసేస్తాం కానీ ఎసెండ్ అవ్వడం కష్టం. సో అందుకే పార్క్ రేంజర్స్ అందరూ మనకి చేస్తారు, ఎసెండ్
డిసెండ్ అవ్వడం ఈజీ అని చెప్పి చాలామంది పాయింట్స్ చూసుకుంటూ దట్టు వెళ్ళిపోతారు. ఇవాళ సన్నీ ఉన్నారు. పార్క్ రేంజర్స్ అంతా వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళకండి అని సజెస్ట్ చేస్తూ ఉన్నారు. సో సన్నీ సో మేము జస్ట్ ప్రీవియస్గా అయితే స్కెల్టన్ పాయింట్ వరకు అనుకున్నాం, కానీ బట్ ఈ క్లైమేట్ వల్ల దానివల్ల అనేసి లైక్ ఏంటది ఏ పాయింట్ సెడార్ రిడ్జ్ సెడార్ రిడ్జ్ వరకు వెళ్ళేసి ఇంకా బ్యాక్ వచ్చేసాం అనమాట మేము. బట్ ఇట్స్ వర్త్ టు వాచ్, బట్ వీ నీడ్ టు బిల్ బి ప్రిపేర్డ్. వీ నీడ్ టు బి లైక్ వీ నీడ్ టు గో విత్ వెల్ ప్రిపేర్డ్. అంటే నీకు ఇక్కడ ఎలా ఉంది టెంపరేచర్ అవన్నీ చూసుకోవాలి ముందే, అండ్ వాటర్ క్యారీ చేయాలి, అండ్ ఎలక్ట్రైట్స్ అన్నీ తీసుకెళ్ళాలి. చిన్నపిల్లలు ఉంటే మరీ జాగ్రత్తగా ఉండాలి. హ్యాట్స్, యా సన్ గ్లాసెస్, ఎవ్రీథింగ్ వెళ్ళాలన్నమాట. యా ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ దగ్గర ఉన్నాము. అదే మ్యాథర్ పాయింట్ ఓవర్లుక్ అనేసి కొంచెం విజిటర్ సెంటర్ నుంచి కొంచెం దూరంలోనే ఉంటుంది. జస్ట్ ఒక 5 minutes వాక్. యా సో ఆల్రెడీ నీకు బ్యాక్ సైడ్ నాకు ఒక కనిపిస్తున్నారు కదా జనాలు, అక్కడి నుంచి చూద్దాం అనమాట గ్రాండ్కి. చలో వ్యూ చూద్దాం. అక్కడికి వెళ్ళి చూద్దాం వ్యూ ఎలా ఉంటుందో. చూడండి వ్యూ ఇక్కడ గ్రాండ్ క్యానియన్ టాప్ నుంచి ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. కొంచెం ముందుకు అలా వెళ్ళి చూద్దాం. అస్సాం ఇక్కడ మీకు కనిపించట్లేదు అనుకుంటా, వాటరు జూమ్ చేస్తున్నాను. అదే కొలరాడో రివర్, ఒక రెడ్డిష్ కనిపిస్తుంది కదా ఇక్కడ, అది కొలరాడో రివర్ గ్రాండ్ క్యానియన్. దాని వల్లనే ఇందాక చూసాం కదా మాథ్యూ పాయింట్ ఓవర్లుక్. నెక్స్ట్ పాయింట్కి వచ్చాము. ఇది ఒక ట్రైల్లో ఉంది యాక్చువల్గా, అది విమ్ ట్రైల్ అంటారు దీన్ని. సో కొంచెం మీ రైట్కి చూపించు బంగారం. మాథ్యూ పాయింట్ ఓవర్లుక్ కనిపిస్తుంది. ఇందాక మనం వెళ్ళిన వ్యూ పాయింట్ చూసారు కదా, అదొక వ్యూ పాయింట్. అది ఒక ట్రైల్లో పార్ట్ అనమాట. సో నెక్స్ట్ వ్యూ పాయింట్లో ఉన్నాం ఇప్పుడు మనం. టర్న్ అరౌండ్. సో ఓపిక ఉంటే వెళ్ళొచ్చు ఈ రిమ్ ట్రైల్కి కూడా. సో అన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి. మీ లెఫ్ట్లో చూస్తే అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. సో ఎంజాయ్ ద వ్యూ గైడ్. విజిటర్ సెంటర్ దగ్గర ఉన్న మ్యాథర్ పాయింట్ చూసుకున్నాక డిజర్ట్ వ్యూ డ్రైవ్ అని మనం డ్రైవ్కి వెళ్ళొచ్చు. సో ఆ డ్రైవ్లో ఉన్న కొన్ని పాయింట్స్ చూసాము, లైక్ గ్రాండ్ వ్యూ పాయింట్, మోరాన్ పాయింట్, క్లిపాన్ పాయింట్ అండ్ నవారో పాయింట్. అండ్ ఫైనల్లీ డిజర్ట్ వ్యూ వాచ్ టవర్ దగ్గర కూడా వెళ్ళాము. సో ఆ వ్యూ పాయింట్స్కి సంబంధించి కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నా, చూడండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హానెస్ట్లీ చెప్పాలి అంటే ఈరోజు కంప్లీట్గా వర్త్ ఇట్ అనిపించింది. మార్నింగ్ నుంచి గ్రాండ్ క్యానియన్ సౌత్ రిమ్లో ఒక్కొక్క వ్యూ పాయింట్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఆ వ్యూస్ చూస్తూ ఉంటే టైం ఎలా అయిపోయిందో తెలియలేదు. మ్యాథర్ పాయింట్, సౌత్ కైబాబ్ ట్రైల్, అలా ప్రతి ప్లేస్కి ఓన్ బ్యూటీ ఉంది. లాస్ట్లో డిజర్ట్ వ్యూ వాచ్ టవర్కి వచ్చాక ఆ సన్సెట్ కలర్స్, ఆ ఎండ్లెస్ క్యానియన్ వ్యూ లిటరల్లీ ఒక డిఫరెంట్ ఫీలింగ్. ఫొటోస్లో మనం చూసిన గ్రాండ్ క్యానియన్ వేరేలా ఉంటుంది, మన ఐస్తో లైవ్గా చూడటం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు లెగ్స్ మాత్రం ఫుల్గా టైర్డ్ అయిపోయాయి బాస్. వాకింగ్, ఫోటోషూట్స్, హైకింగ్ కంప్లీట్గా ఎనర్జీ అయిపోయింది. కానీ ఫుల్ ఆన్ మెమరీస్ అన్నమాట ఈ ట్రిప్. ఈ మెమరీస్ లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేం.
ఇంకా రోడ్ ట్రిప్ అయితే కంప్లీట్ అవ్వలేదు. మన యూఎస్ఏ అడ్వెంచర్ స్టిల్ కంటిన్యూయస్. నెక్స్ట్ డెస్టినేషన్ ఇంకొక అమేజింగ్ ప్లేస్. సో డోంట్ మిస్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. See you in our next video with more travel updates. Please do like, share and subscribe to Satnika Vlogs.